తన పరుపునెత్తుకొని వెళ్ళాడు. అప్పుడు వరకు కూడా ఆ యొక్క పరుపు ఆయన మోసింది. మరి ఇంక మీదట నీవు నీ పరుపునెత్తుకొని నడువమని దేవుడు ఈజీగా చెప్పాడు. ఏంటంటే ఇప్పుడు వరకు నీ పరుపు నిన్ను మోసింది, నీ పరుపు నిన్ను బాధ్యత వహించింది, నీ పరుపు నిన్ను అత్తుకొని ఉంది. కానీ నువ్వు లేచి వెంటనే నువ్వు లేచి నీ పరుపునెత్తుకొని నడువమంటే వెంటనే ఆయన పరుపునెత్తుకొని నడిచాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని బట్టి మనం ఆలోచించుకున్నట్లయితే నా బ్రతుకు కూడా ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు. ఎన్నో సంవత్సరాల నుండి మీకు అవ్వలేని పని, ఎన్నో సంవత్సరాల నుండి మీకు పెండింగ్ ఉన్న పనులు, ఎన్నో సంవత్సరాల నుండి జరగలేని పనులు, ఎన్నో సంవత్సరాల నుండి మన బ్రతుకులు మారలేని పరిస్థితులు, ఎన్నో సంవత్సరాల నుండి ఆగిపోయిన మన జీవితాల్ని దేవుడు తిరిగి కట్టాలంటే ఆయన మీ యందు చూడాలి, మిమ్మల్ని ఎరగాలి. చూడాలంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? మన విశ్వాసము యేసు మీదకి పెట్టాలి. మన యొక్క విశ్వాసము, మన యొక్క ప్రయాసము, మన యొక్క బాధ అన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడుతున్న మనము, ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడుతున్న మీరు, మీ కష్టమును, మీ బాధను, మీ కన్నీటిని యేసు చూసి మిమ్మల్ని ఎరుగుతాడు. మీరు కష్టములో ఏ పరిస్థితిలో ఏ విధంగా విశ్వాసాన్ని చూపించారు, మీ యొక్క కన్నీటిలో దేవుణ్ణి ఏ విధంగా మొరపెట్టారో, మీ యొక్క స్థితిని ఏ విధంగా దేవుని వైపు మలిచారో, దేవుడు మీ యొక్క విశ్వాస యాత్రలో మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ యొక్క విశ్వాసం అనేది దేవుని మీద ఉందా లేదా అనేది ఆయన చూసి ఎరిగి మీకు తప్పకుండా విడుదలని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు నిండో ఆ గొర్రెల ద్వారం దగ్గర, ఆ కోనేటి దగ్గర అద్భుతం జరగాలి, అద్భుతం చూడాలి, అద్భుతం కలగాలి, స్వస్థత రావాలని 38 సంవత్సరాల నుండి కూడా ఆయన అక్కడ పడి ఉంటే ఆయన బ్రతుకును మార్చడానికి యేసు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ స్థితిని మార్చడానికి యేసు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థత కోరుచున్నావా అని అడిగితే ఆయన మాట చెప్పింది కూడా అవిశ్వాసంతోనైనా దేవుడు ఆయనకి స్వస్థతనిచ్చాడు. ఈ 38 సంవత్సరాల నుండి ఆయన కాచిన కన్నీరు, 38 సంవత్సరాల నుండి ఆయన పడిన వేదన, 38 సంవత్సరాల నుండి ఆయన పొందిన ఆ యొక్క అవయవాల ద్వారా నొప్పి, బాధ, ఆ యొక్క అనారోగ్యాన్ని బట్టి, మానసిక పరిస్థితిని బట్టి, అవమానాలు బట్టి, కుటుంబంతో లేడు, బిడ్డలతో లేడు, భార్యతో లేడు, అందరూ దూరమైన ఒంటరి బ్రతుకుని కూడా యేసు ఆయన చూశాడు. అందుకని ఎప్పుడు నిండో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన్ని విడిపిద్దాము, ఆయనకి రిలీఫ్ ఇద్దాము, ఆయన కుటుంబంతో సంతోషంగా ఉండడానికి, దేవుని మహింపరచడానికి యేసు స్వయంగా ఆ మండపంలో ఎంతమందో ఉన్నారు కానీ అంతమంది దగ్గరికి దేవుడు వెళ్ళలేదు. కానీ మరి ఆ యొక్క వ్యక్తి దగ్గర, ఆ యొక్క మనిషి దగ్గర, బాధపడుతున్న మనిషి దగ్గర, వేదన చెందుతున్న మనిషి దగ్గరికి యేసు దిగి వచ్చి ఆయనను దగ్గరికి వెళ్ళి స్వయంగా ఆయనను స్వస్థపరిచాడు. ఆయన అడగలేదు, పక్షవాత కలిగిన వాడు అడగలేదు, ప్రాధేయపడలేదు, విశ్వాసం ఉంచలేదు. కానీ ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నాడు యేసు ప్రభు. ఎన్నో సంవత్సరాల నుండి ఆయన పడి ఉన్నాడు. 38 సంవత్సరాల నుండి కూడా ఆయన ఈ బాధను అనుభవిస్తున్నాడు, ఈ కష్టంను అనుభవిస్తున్నాడు, ఈ శోధన అనుభవిస్తున్నాడు. ఈ యొక్క విడిపించాలి, విమోచించాలని చెప్పి ఆయనను విడిపించడానికి ఆ యొక్క మండపంలోని దేవుడు ఈ యొక్క అద్భుతాన్ని ఆయన చేశాడు. మరి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న మీ యొక్క కష్టాలు కూడా, బాధలు కూడా, ఇబ్బందులు కూడా మిమ్మల్ని విడిపించడానికి, విమోచించడానికి యేసు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ యొక్క కష్టాన్ని చూస్తున్నాడు, మీ యొక్క కన్నీరుని చూస్తున్నాడు, మీ యొక్క వేదన చూస్తున్నాడు, మీ యొక్క పరిస్థితిని, మానసిక పరిస్థితిని కూడా ఆయన చూచి మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని విడుదల అనేది ఒక దినాన్న ఇస్తాడు. ఓపిక పట్టండి, సహించండి, భరించండి. ఈ వ్యక్తి విశ్వాసం ఉంచకపోయినా యేసు దిగి వచ్చి ఆయన్ని స్వస్థపరిచాడు. మీరు యేసు యందు విశ్వాసం ఉంచినట్లయితే తప్పకుండా ఇంకా ఆశీర్వాదం అనేది మీరు పొందుకుంటారు. ఈ 38 సంవత్సరాలు పొందిన వ్యక్తి స్వస్థత కన్నా
మీ యొక్క విడుదల, మీ యొక్క స్వస్థత ఇంకా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఎన్నో సంవత్సరాల నుండి మీరు అనారోగ్యంతో ఉన్నట్లయితే, పడక మీద ఉన్నట్లయితే, ఎంతో మీరు దయ్యం చేత పీడింపబడుతున్నట్లయితే, దేవుడు మీ స్థితిని ఆయన గమనిస్తున్నాడు, మీ పరిస్థితిని ఆయన గమనిస్తున్నాడు, మిమ్మల్ని స్వస్థపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మీరు కన్నీరు కార్చి ఆయన యందు విశ్వసించినప్పుడు తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు.